2021లో నాగ చైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత సమంతను సోషల్ మీడియాలో ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చారు. సినిమా పరిశ్రమలో కూడా కొందరు ఆమెదే తప్పు అంటూ ప్రచారం చేసినట్లు వార్తలు వచ్చాయి. సమంత మాత్రం వాటిపై ఫోకస్ చేయకుండా కెరియర్పై ఎక్కువగా దృష్టి పెడుతూ బాలీవుడ్ రేంజ్కు వెళ్ళింది. ఎవరెన్ని కమెంట్స్ చేసినా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తూ బిజీ అయిపోయింది. డైవర్స్ తర్వాత తాను ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నానో సమంత సంచలన కమెంట్స్ చేసింది. పుష్ప ఐటమ్ సాంగ్ తర్వాత ఆమెపై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఒక స్త్రీ డైవర్స్ తీసుకుని ముందుకు వెళ్తే దానికి చాలా అవమానాలు, అభ్యంతరకరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, నాకు సెకండ్ హ్యాండ్ జీవితం వృధా వంటి కమెంట్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. వివాహం తర్వాత అమ్మాయిల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. తాము పుట్టి పెరిగిన కుటుంబాలు కూడా అర్థం చేసుకోవని పేర్కొంది. అవును, నేను విడాకులు తీసుకున్నా, కానీ నా జీవితం అక్కడితో ఆగదు. నేను దాని గురించి ఒక మూలన కూర్చుని ఏడుస్తానని, మళ్ళీ జీవించే ధైర్యం లేదని దీని అర్థం కాదంటూ సమంత చెప్పుకొచ్చింది. విడాకులేం తనను ఆపలేవని సమంత క్లారిటీ ఇచ్చింది. అవును, ఇది జరిగింది, నాకు తెలుసు, నేను దాన్ని దాచడానికి ప్రయత్నించడం లేదు, ఇంతేకాని నా జీవితం అక్కడితో ముగిసిపోతుందని కాదు అంటూ ఆసక్తికర కమెంట్స్ చేసింది సమంత. ఇది ఎక్కడ ముగుస్తుందో అక్కడ మొదలవుతుంది. నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. నేను చాలా ఎత్తుకు ఎదిగి చాలా కష్టపడి పనిచేస్తున్నా, నా లైఫ్లో తరువాతి స్టేజ్ కోసం ఎదురు చూస్తున్నా అంటూ కమెంట్స్ చేసింది సమంత. ఇక సమంతతో విడిపోయిన తరువాత నాగ చైతన్య శోభితను వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోస్లో కేవలం 300 మంది అతిథులతో ప్లాన్ చేశారు. 8 గంటల పాటు హిందూ సాంప్రదాయంలో ఈ వివాహ వేడుక జరగనుంది. సమంత నుంచి చైతు విడిపోవడానికి శోభిత కారణం అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే సమంత మాత్రం వివాహానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సినిమాలపైనే ఆమె ఎక్కువగా ఫోకస్ చేసింది. వరుణ్ ధావన్తో కలిసి ఆమె చేసిన వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది.